హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే మనం మామూలు వాడుక భాషలో పైల్స్ అంటాం. సో ఈ పైల్స్ ఎందుకు వస్తాయి? లోపల మనకి ఏనల్ కనాల్ దగ్గర వీన్స్ అనేవి ఉంటాయి. ఆ వీన్స్ ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతాయో అవి వాస్తాయి. ఈ వాచిన వాటిని మనం హెమరాయిడ్స్ అంటాం. సో బేసిక్గా మనకి 3 కాలమ్స్ ఉంటాయి. 3 o'clock, 7 o'clock, 11 o'clock. మనము ఈ క్లాక్స్ ఎలా అంటే ఏనల్ రీజన్ని క్లాక్లో చూసుకున్నాము అంటే వాటి ద్వారా 3 o'clock, 7 o'clock అండ్ 11 o'clockకి ఏవైతే వీన్స్ ఉంటాయో యూజువలీ ఇవి ఉబ్బుతాయి. వీటిని మనం హెమరాయిడ్స్ అంటాము ఆర్ పైల్స్ అంటాం. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో మనకి ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా అవ్వదో, మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు మనం ప్రెషర్ పెట్టడం ఒకటి జరుగుతుంది అండ్ మోషన్ గట్టిగా ఉండడం వల్ల ఈ వెయిన్స్ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. ఈ 2 కారణాల వల్ల మనకి మళ్ళీ వీన్స్ అనేవి వాచే అవకాశాలు ఉంటాయి. సో ఇది మెయిన్ రీజన్. ఒకటి కాన్స్టిపేషన్ వల్ల మనం పెట్టే స్ట్రెయినింగ్. సెకండ్ది మన డైటరీ హ్యాబిట్స్. సో ఇప్పుడు మనము ఈ న్యూ జనరేషన్లో ఏంటి అంటే తినేది మొత్తం బయట తినడము, ఆయిలీ ఫుడ్స్ తినడము ఆర్ లో ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఈ లో ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీ వాటర్ ఏదైతే అవసరం అనుకుంటుందో అది ఫైబర్ లేదు కాబట్టి మోషన్ నుండి తీసుకుంటుంది. సో ఈ మోషన్ నుంచి తీసుకునే నీరుని మనం తగ్గించాలి అంటే మనం హై ఫైబర్ డైట్ తింటే మోషన్లో బల్క్ అనేది పెరుగుతుంది. వన్స్ ఈ బల్క్ పెరిగింది అంటే యువర్ వాటర్ రిస్ట్రెయిన్మెంట్ విల్ బీ డన్ బెటర్ అండ్ ఆల్సో వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు పాస్ మీరు ఈజీగా పాస్ చేస్తారు స్ట్రెయినింగ్ అనేది లేకుండా. సో దట్ ఈస్ అన్ అదర్ థింగ్. హై ఫైబర్ డైట్ తీసుకోవడము, లో ఫైబర్ డైట్ని అవాయిడ్ చేయడం. ఫోర్త్ది, మనం అందరం ఎంత అనుకున్నా కూడా వాటర్ ఎక్కువ తాగం. సో వాటర్ తక్కువ తాగడం వల్ల ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మన బాడీ వాటర్ని మన స్టూల్స్ నుండి తీసుకుంటుంది. సో ఎప్పుడైతే స్టూల్స్ నుండి వాటర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుందో మన మోషన్ ఆటోమేటిక్గా హార్డ్ అయిపోతుంది. సో అండ్ ఫిఫ్త్ రీజన్, టాయిలెట్ మీద ఎక్కువ కూర్చోవడం. లాంగ్ స్టాండింగ్గా కూర్చుని ఉండడం వల్ల ఆ వీన్స్ అనే వాటి మీద ప్రెషర్ పడుతుంది. సో టాయిలెట్ మీద ఎక్కువ కూర్చోవడం ఆర్ ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పుడు మనం జాబ్స్లో ఉన్నప్పుడు కొంతసేపు అయినా లేచి నడవడం అందుకే అలవాటు చేసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. సో మన అందరికీ ఇప్పుడు ఏం అలవాటు అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ అవర్ బిజీ లైఫ్స్ ఆల్ ఆఫ్ us keep running around and nobody has the time to do a little bit of exercise, which is very important.